నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ, హెల్తీ రెసిపీ అరికెల దోశ తయారీ విధానం చూద్దాం. అరికెల దోశ తయారు చేసుకోవడానికి అరికెలు, మినపప్పు నానబెట్టుకోవాలి. అర గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ అరికెలు ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి. పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి. అరికెలు కడిగేటప్పుడు వాటర్ అంతా నల్లగా వస్తుంది కాబట్టి 4-5 సార్లు వాటర్ వేసి వాటర్ అంతా వైట్గా వచ్చే వరకు బాగా కడగాలి. తర్వాత తగినంత వాటర్ వేసి 4 లేదా 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా వంపేసి జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా గిన్నెలో వేసిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా ఇలాగే ఉండనివ్వాలి. మరుసటి రోజు ఉదయం పిండి ఈ విధంగా ఉంటుందండి. బాగా పులిసి పొంగి పైకి వచ్చి ఈ విధంగా ఉంటుంది. పిండి అంతా ఈ విధంగా పొంగి పైకి వచ్చి ఉంటుందండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. దోశలు వేయడానికి అనువుగా ఉండేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత దోశలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పేనం పెట్టిన తర్వాత పేనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్తో పేనం పైన ఈ విధంగా రాయాలి. తర్వాత అరికెల దోశలు వేసుకోవాలి. చిన్నగా అయినా పెద్దగా అయినా నచ్చిన సైజులో దోశలు వేసుకోవచ్చు. దోశ వేసిన తర్వాత దోశ పై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మరో దోశ వేసుకోవాలి. అరికెలలో చాలా పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్స్ ఉంటాయండి. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ ఫుడ్. అరికెలలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది. అరికెలు తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి అరికెలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా రెండు వైపులా కాల్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
దోశలు మెత్తగా కావాలనుకుంటే తక్కువ కాల్చుకోవాలి. దోశలు క్రిస్పీగా ఉండాలంటే ఎక్కువగా కాల్చుకోవాలి. అన్ని దోశలు ఇదే విధంగా వేసుకోవాలి. చూశారు కదా అరికెల దోశ తయారీ విధానం. ఈ అరికెల దోశల్లోకి నచ్చిన ఏ కర్రీతో అయినా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.